అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తొలిసారి ఎన్కౌంటర్ చేసిన మహిళా పోలీసులు. యూపీలోని ఘజియాబాద్లో చరిత్రాత్మక ఘటన. ఘజియాబాద్, వెలుగు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో మొదటిసారిగా పూర్తిగా మహిళా పోలీసు టీం ఎన్కౌంటర్ చేసి నేరస్తుడిని అరెస్టు చేసింది. ఘజియాబాద్ కమిషనరేట్కు చెందిన విమెన్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐలు రితు త్యాగి మరియు ఉపాసనా పాండే నేతృత్వంలోని టీం ఈ సాహసం చేసింది. ఆదివారం రాత్రి లోహియా నగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా చెక్ పాయింట్ వద్ద జితేంద్ర, 22, అనే వ్యక్తిని ఆపారు. అతడు ఢిల్లీలో దొంగిలించిన స్కూటర్పై వస్తున్నాడు. పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న దేశీ పిస్టల్తో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో మహిళా పోలీసు బృందం ఆత్మరక్షణలో భాగంగా తిరిగి కాల్పులు జరిపిందా. ఈ కాల్పుల్లో జితేంద్ర కాళ్లకు గాయాలయ్యాయి. కింద పడిపోయిన అతడిని వెంటనే అరెస్టు చేశారు. జితేంద్రపై స్నాచింగ్, రాబరీ, దొంగతనం సహా అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో పూర్తిగా మహిళా పోలీసుల టీం ఎన్కౌంటర్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సంఘటన మహిళా పోలీసుల సాహసానికి, వృత్తి పటిమకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. జాగ్రత్తలు మరియు సలహాలు. రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణం చేయకండి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయండి. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే తిరగడం మంచిది. పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు వారికి సహకరించండి.